ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ యాక్సిడెంట్ చేసిన దుర్మార్గుడు ఎవరో తెలిస్తే వాడికి వెంటనే శిక్ష పడేలా చేయొచ్చు. జాను, యాక్సిడెంట్ ఎవరు చేశారు, వాళ్ళకి ఎలాంటి శిక్ష వెయ్యాలో, ఎప్పుడు వెయ్యాలో నేను నిర్ణయించుకున్నాను. దానికి టైం రావాలి. వస్తుంది జాను. ఏంటి నానమ్మా, ఇందాక నువ్వు భోజనం చేయనన్నా? ఆకలేసిందా? నా కోసం కాదే, పిచ్చోడు రాము కోసం. తినకుండా వాడా మూల కూర్చుని ఏడుస్తూనే ఉన్నాడే. నేను పెడతానులే నానమ్మా, ఇటివ్వు. అప్పుడు మీరిద్దరూ కలిసి ఎవరికి పుట్టాడో తెలియని రాముని తీసుకొచ్చారు. అన్నం తిను రామన్నా. నువ్వు ఆకలికి తట్టుకోలేవని నాకు తెలుసు గాని నువ్వు తిను. అయినా ఆ పెద్దాడు అలా అన్ని మాటలనడమేంటే? ఆ మాటలు విన్నాక నా కడుపే తరుక్కుపోయిందే. ఎవరేమన్నా సరే నువ్వు మా అన్నవే రామన్నా. నిన్నెవరన్నా అనాథ అంటే వాళ్లే అనాథలు. నేను చిన్నప్పుడు అన్నం తినను అని మారం చేస్తే గోరు ముద్దలు పెట్టేవాడివి. ఆ రోజు ఆ అన్నలు నా దగ్గర లేరు. నీకు గుర్తుందా? నేను సైకిల్ నేర్చుకునేటప్పుడు నేనెక్కడ కింద పడిపోతానోనని ఆ దెబ్బలు నువ్వు తగిలించుకునేవాడివి. అప్పుడు ఆ అన్నలు నా దగ్గర లేరు. మా అమ్మ నాన్న కనకపోయినా నువ్వు మాత్రం మా రామన్నవే. నేను నీ చెల్లెల్ని. ఈ బంధం కాదనుకుంటే పోయేది కాదు రామన్నా. తిను, తినన్నయ్య. విన్నావు కదరా, నీ చెల్లెలే చెప్తోంది. ఇంకెవరి మాటలో నువ్వు పట్టించుకోకు. కనకపోయినా నువ్వు సీనయ్యకు కొడుకువేరా, జానుకు అన్నయ్యవే, నాకు మనవడివేరా. రేయ్, నువ్వు అన్నం తినకపోతే నా కడుపులో దేవినట్టుగా ఉంటుందిరా. తినరా, తిను. తిను. ఎప్పుడు తినకుండా ఉండకూడదు. చెప్పండి అయ్యా, ఏం తీసుకుంటారు? కాఫీనా, టీనా, కూల్ డ్రింకా? వద్దు సార్. మొహమాట పడకండి సార్. వద్దన్నాం కానీ ఏమీ వద్దు అనలేదు కదా సార్. చూసావా పిఏ, ఎంత చలాకీగా ఉన్నారో? నువ్వు కూడా అలా ఉండాలయ్యా. అవును సార్.
ఇంకెందుకు లేటు తీసి పెట్టు. అలాగే సార్. ఇదేంటి పోలీస్ ఆఫీసర్కి డాక్టర్కి నోట్ల కట్టలిస్తున్నారు పిఏ? ఏం చేశారని, ఏం చేయబోతున్నారని? ఎవరికి సార్? చెరో సగం తీసుకోండి అయ్యా. అయ్యగారి దృష్టిలో అందరూ సమానమే. ఏం మాట్లాడుకుంటున్నారో తెలియట్లేదేంటి? సంథింగ్ ఈస్ ఫిషీ. సార్, సీసీ కెమెరా ఫుటేజ్ అడగండి సార్. డబ్బులు తీసుకున్నాక మనకు ఫేవర్ గానే ఉంటారులే పిఏ. ఇంకేదైనా పని పెండింగ్ ఉంటే చెప్పండి సార్, చేసేద్దాం. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా బయటికి రానివ్వం సార్. ఆ యాక్సిడెంట్ జరిగిన చోట గాని హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు గాని రికార్డ్ అయిన ఫుటేజ్ ఉండకూడదని మా పిఏ ఆరటమయ్యా. అదేంటో మీరు కాస్త చూడండి. అలాగే సార్, తీయించేద్దాం. మా పైనుండే వాళ్ళు అడిగితే అప్పుడు కొంచెం మేనేజ్ చేయండి సార్. దాందే ఉంది లేవయ్యా, చేసేద్దాము. ఆ, మీరు మావాడి ముందు మేనేజ్ చేయండి. వాడికి ఎట్టి పరిస్థితుల్లో తెలియడానికి వీల్లేదు మీరు చెప్తున్నాను. కంగారు పడకండి సార్, మేము అలాగే చూసుకుంటాం సార్. కదా. హలో ఎస్ఐ గారు. నమస్తే సార్. నమస్తే డాక్టర్ గారు. నమస్తే సిద్ధు గారు. మీరేంటి ఇలా వచ్చారు? యాక్సిడెంట్ అయిన పేషెంట్స్ క్షేమంగా డిశ్చార్జ్ అయి వెళ్లారు సార్ అని ఫోన్లోనే చెప్పాను. కానీ మీ నాన్నగారు వినట్లేదు. నిజమేనా, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు కదా అని ప్రతిసారి ఆరా తీస్తుంటే నేనే డైరెక్ట్గా చెబుదామని వచ్చాను. అలాగే నన్ను టెన్షన్ తీసుకోవద్దని చెప్పి నాన్నే నాకంటే ఎక్కువ టెన్షన్ తీసుకుంటున్నట్టున్నారు. నథింగ్ టు వరీ సిద్ధు. వాళ్ళు సేఫ్గా ఉండటం వల్ల ఇలాంటి వాటికి కేసు ఫైల్ చేయడం కుదరదు. థ్యాంక్ యూ. ఓకే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. నమస్తే. ఇంకేంటి విశేషాలు? సిద్ధు, ఏంటొదినా? నువ్వు లేకుండా ఏ పని చేయని మీ నాన్న ఈరోజు ఈ పని చేశారేంటి? ఏం చేశాడు వదినా? పండగలు పబ్బాలంటే మామూలు కోసం వాళ్ళు వచ్చారనుకోవచ్చు. సందర్భం లేకుండా వచ్చిన ఆ డాక్టరు పోలీస్ ఆఫీసర్కి నోట్ల కట్టలిచ్చారెందుకో మరి. నువ్వే ఆలోచించుకో. చిన్న చిన్న గాయాలే, నేనే ట్రీట్మెంట్ చేసి పంపించేశాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.